నమస్తే. బండి సంజయ్ గద్దర్ మీద చేసిన వ్యాఖ్యలని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తున్నది. ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. జస్ట్ ఇంతకుముందే గద్దర్ గలం ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. నా ముందు ప్రస్తుతం పాషం యాదగిరి సార్ ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే గద్దర్తో కలిసి పనిచేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అంతకు ముందు తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయేంత వరకు కలిసే ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? బండి సంజయ్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలా? బండి సంజయ్ని చేత వేరే వాళ్ళు మాట్లాడించారా? ఏం ఐడియాలజీ ఇది? ఎంత దారుణం? మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? అంటే గద్దర్తో కలిసి పనిచేసిన వాళ్ళుగా, తెలంగాణ కోసం పనిచేస్తున్న వాళ్ళుగా, గద్దర్ని అందరూ ఒక ఐకాన్గా, గద్దర్ అంటే ఒక ఆరా క్రియేట్ అవుతుంది జనాన్ని. గద్దర్ అనేది ఒక భావోద్వేగం లాగా పనిచేస్తారు తెలంగాణలో. సో అట్లాంటి గద్దర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మీకేమనిపించింది? ఆ బయట చూసిన వెంటనే బండి సంజయ్కి ఏమీ తెలియదు, పిచ్చి మాటలు మాట్లాడాలనిపిస్తున్నది. ఇంపల్సివ్ రియాక్షన్. అప్పటికప్పుడు అడగగానే, ప్రశ్న అడగగానే మనసులో ఎక్కడ ఉన్నది ఇంత బయటపడ్డది. ఫ్రాయిడ్ చెప్తాడు, దెర్ ఇస్ నథింగ్ లైక్ స్లిప్ ఆఫ్ టంగ్. స్లిప్ ఆఫ్ టంగ్ అనడానికి లేదు, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సబ్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్. మనసులో ఉన్నదే బయట పెట్టేసింది ఆయన. ఓకే, దానివల్ల మనసు అది పొలిటికల్లీ ఇన్కరెక్ట్. అంటే ఇన్కరెక్ట్ అంటే నష్టం కలిగిస్తుంది. రాజకీయంగా ఆ పార్టీకి నష్టం కలిగించే పని ఆయన చేసిండు. కేంద్ర మంత్రిగా ఉండి ఆ పని చేయొద్దు, జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఆయనకు లౌక్యము లేదు, దౌత్యము లేదు, రెండు లేదు అనిపిస్తుంది. అది గద్దర్ ఎట్లాంటి వాడు మామూలు మనిషి ఆయన తెలియదు. గద్దర్ ఎక్కడ చంపండి, ఎవరు చంపండి. ఆయన పాటలు పాడిన తప్ప ఎవరు చంపలేదు. గద్దర్ భూస్వాములు పాటలు పాడిండొచ్చు. నువ్వు భూస్వాముల పాట, నువ్వు దొరల పాట, దొంగల పాట చెప్పాలి. నువ్వు దొరలకు దొంగలకు వ్యతిరేకంగా బాడిండు. ఆ దొరలందరూ ఎవరు? నిజాం తొత్తులు కదా. నిజాం తొత్తులు విమర్శించిండు ఆయన. ఈ పార్టీ ఏమైపోయిందంటే, ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి ఏమో చిట్యాల ఇల్లమ్మను చిట్టెలక పోరాటం అన్నాడు, దొడ్డి కొమరయ్య దేనికోసం పోరాటం చేసిన స్వాతంత్రోద్యమం అన్నాడు. అట్లా ఆయన తప్పని చేసిండు. ఇప్పుడేమో ఈయన ఇట్లా తప్పని చేస్తున్నాడు. ఇట్లా వీళ్ళకి అహంభావం ఎక్కువైంది. దీనివల్ల ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అవుతుంది. మీరు ఇంతమంది కలిసి, అందరు కలిసి మీరు ఏమైనా నిజాయితీ చూపిస్తున్నారా? గద్దరుకున్న నిజాయితీ మీకుందా? గద్దరుకున్న త్యాగం మీకుందా? గద్దరుకున్న సేవా తత్పరత మీకున్నదా? ఎవరికున్న మాకు చెప్పండి. ఒకరిద్దరికి ఉండొచ్చును, దత్తాత్రేయకు ఉండొచ్చును, అప్పటి వాళ్ళకు ఉండొచ్చును, జూపిడి నారాయణ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడైతే ఈ తరంలో అయితే ఎవరు లేరు. గద్దర్ నక్సలైటు. గద్దర్ మీద ఎన్ఐఏ కేసు ఉంది, ఎన్ఐఏ విచారిస్తున్నది. గద్దర్ పోలీసులను ఎన్కౌంటర్ చేసిండు. గద్దర్ బీజేపీ కార్యకర్తలను చంపిన వాళ్ళ మీద పాటలు రాసిండు. అట్లా బీజేపీ కార్యకర్తలు చనిపోవడానికి కారణమైండు అన్నది ఆయన నిర్దిష్టంగా చేసిన అజ్ఞానం. అది ఆయనకి ఏమి తెలియదు. గద్దర్ మావోయిస్ట్ పార్టీకి రిజైన్ చేసిండు, రాజీనామా చేసిండు. ఆయన స్వయంగా రాజీనామా చేసి అన్ని పత్రికలకు ఇచ్చిండు. అది పత్రికలకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన ఏంది, ఆయనకు దేవుడు కూడా కావాలి. దేవుడు నమ్ముతాడు. పోయి ఆయన అన్ని గుళ్ళకు పోయిండు, భద్రాచలం పోయిండు, తొండి రామునికి దండి సీతకు జగడం పెట్టినని చెప్పి పాట పాడిండు. సీతమ్మని పొగిడిండు. అక్కడ పోయి సీతమ్మ చీర ప్రాంతానికి పోయిండు, పర్ణశాలకు పోయిండు, ఆంజనేయ స్వామి గుడికి పోయిండు, నవగ్రహాల ఆలయం పోయిండు, దండాలు పెట్టిండు. అదేవిధంగా వేములవాడ పోయిండు, కోడిలాగా వదిలేసిండారు రాజేశ్వరు. అట్లా ఇవన్నీ వాళ్ళు తప్పట్టింది. ఈయన వెళ్తే అందరి దగ్గర ఆటవాడి దగ్గర పోయినామంటే ఆయన రాజీనామా చేసిండు. 96 రాజీనామా చేసి ఇసిరి పారేసిండు. తెలుసాను మావోయిస్ట్ పార్టీ లేడు. ఆయన బయటకు వచ్చేసి ఓటు కూడా నమోదు చేసుకున్నాడు 2018 ఎలక్షన్ చేసిండు. ఇప్పుడు మనం కొట్టాలి, తన్నాలి, నరకాలంటే చదివేది కాదు అని చెప్పిండు. దేవుడు లేదంటే తప్పైపోతుంది అని చెప్పిండు. అన్ని పార్టీలకు చెప్పిండు. సిపిఎం ఎంఎల్ పార్టీలకు చెప్పిండు. దేవుని నమ్మాలని చెప్పిండు, దేవుని నమ్ముతారని కూడా చెప్పిండు. ఆయన పాటలు కూడా చాలా పాటలు రాసిండు దేవునికి సంబంధించి. అయితే వాళ్ళు తప్పు పెడితే నేను రాజీనామా చేశాను. ఇంకోటి ఏంటంటే, కులం కూడా ఒకటి ఉన్నది. కులాన్ని, దళితవాదాన్ని కూడా సమర్థించాలి. అంటరాంతరాన్ని నిర్మూలించాలంటే మావోయిస్ట్ పార్టీ ఏం చెప్పిందంటే, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఏం చెప్తుంటే వర్గమే ముఖ్యం, వర్ణం కాదు అని. సో వర్ణము వర్గం రెండు ముఖ్యం. కార్ల్ మార్క్స్ వర్ణం చూడలేదు, ఆయన జర్మనీలో ఉన్నాడు. కానీ వర్ణము వర్గం రెండు ఒకటే. పేదోడు కిందున్న అట్టడుగునే దరిద్రుడు వాడు. కాబట్టి రెండింటిని నిర్మూలించాలని ఆయన చెప్పిండు. కులం నిర్మూలించాలి, అంటరాంతరం నిర్మూలించాలి అని ఆయన కేజీ సత్యమూర్తి చెప్పిండ్రు. దాన్ని మావోయిస్ట్ పార్టీ ఒప్పుకోలేదు. అందువల్ల ఆయన రాజీనామా కూడా చేసి. సో ఆయన బయటికే వచ్చింది కదా. ఆయన ఎక్కడున్న పార్టీలో ఎవరు చెప్పించిండు ఆయన? ఈ విషయాలు ఏమి తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడితే ఏమవుతుంది? దానివల్ల భారతీయ జనతా పార్టీ సూసైడ్ చేసుకున్నట్టు అవుతుంది, ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అవుతుంది. దాని పర్వంత పోతుంది. ఇప్పటికే
ఏముంది, ఎప్పుడు అంబేద్కర్ భజన చేస్తున్నారు దళితులు, మీరు అదే దేవుని జపం చేస్తే 7 తరాలకు ముక్తి ఉంటుంది మీకు అని చెప్పి అమిత్ షా అన్నాడు. దానివల్ల మొత్తం బీసీలు ఎస్సీలు అందరూ తిడుతున్నారు ఆయన. ఒకటి. తర్వాత రాజ్యాంగం స్ఫూర్తి మీరు అమలు చేశారని అడుగుతున్నారు. అమృత్ మహోత్సవం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారో అడుగుతున్నారు. ఆ సమయంలో మీరు బోన్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బోన్లో ముద్దాయిలాగా నిల్చున్నది. ఆ సమయంలో మీరు ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా పరువు మీద పోతుంది, మీది పాతాళంలోకి పోతుంది. ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత వాళ్ళు ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే ఇంకా 10 మంది బీజేపీ వాళ్ళు మాట్లాడాలి. ఎవరు మాట్లాడతలేదు. వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఇది ఏదో ప్రజల్లో కొంత నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా అర్థం అవుతున్నది. అదే మరి మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా, పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదా. కాదు, ఎందుకు కాదండి, ఇప్పుడు బండి సంజయ్ అంటుంటే ఇంకా ఆయన వ్యతిరేకించే లీడర్స్ సంకల్ సంతోషంగా ఉన్నారు. బండి సంజయ్ వాళ్ళు కూడా రాయెత్తేసేటట్టున్నారు. ఆయన పక్క జరిపించాలని చూస్తే ఆయన తప్పుకుంటున్నాడు. మనం కాగల కార్యం గందరగోళం చేస్తున్నారు. అందుకని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మిగతా వాళ్ళేమో మనం ఏది మాట్లాడితే మళ్ళీ మనం కూడా ఆయన సమర్థిస్తే దళితులంతా మనకు వ్యతిరేకమవుతారేమో అనుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు మొత్తం భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యక్తి కోసం బోన్లో నిల్చుంటుంది, ముద్దాయిలాగా నిల్చుంటుంది. అందుకని భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం చేయాలి. మీరు పోయి ఆడ్వాని అడగండి, గద్దర్ ఎట్లాంటి వాడు, ఆడ్వాని ఇంకా బతికే ఉన్నాడు కదా చెప్తాడు. ఆడ్వాని అడగండి. సుష్మా స్వరాజ్ చనిపోయింది మీకు తెలియదు. దత్తాత్రేయని అడగండి చెప్తారు. విద్యాసాగర్ రావుని అడగండి చెప్తారు ఎట్లాంటి వాడు అనేది. వాళ్ళంతా సపోర్ట్ చేసి ఈయన కూడా వాళ్ళంటే తిరిగిండు. వాళ్ళు తిరిగింది, వీళ్ళు తిరిగింది. బిల్లు పెడుతుందుకు ఆయన పాత్ర చాలా ఉంది. అందుకని ఇప్పుడు ఏంటంటే బిల్లు పెట్టిపోయినాక మోడీ లెటర్ కూడా రాసిండు కదా, గద్దర్ లెటర్ రాసిండు. ఈ బండి సంజయ్ కూడా పోయి గద్దర్ గట్టి కావలించుకున్నాడు. అవును, అలై బలైలకు ఎన్నిసార్లు పోయింది ఆయన. బీజేపీలు అందరూ కావలించుకున్నారు ఆయన, ఒక చోట కాదు. దత్తాత్రేయ పెట్టిన అలై బలైలు అన్ని చోట్ల బీజేపీలు వచ్చి గట్టి కావలించుకుంటారు. ఆయన పాటలు పాడుతూ చప్పట్లు కొడుతున్నారు. ఆయన పాటలు కూడా పాడేదారు. ఆయన గోరటెంకర్లు అందరూ పాడేదారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే మేము మా పార్టీ వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చుకుంటామని చెప్తున్నాడు. అది పార్టీ ప్రభుత్వమా చెప్పాలి. మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తే తప్పవుతుంది. అందరూ చేయాలండి. నువ్వు ప్రభుత్వంలో అందరి తరఫున ఉంటావు కదా నువ్వు. అదేవిధంగా మోదీ కూడా అందరి తరఫున ఉంటాడు. లేదు మా పార్టీలకి చేసుకుంటాం, వేరే వాళ్ళకి ఇయ్యము, నక్సలైట్లకి ఇయ్యము, మా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళకి ఇవ్వమని చెప్తే అది సంకుచితవాదం అవుతుంది, అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇప్పటికైనా బండి సంజయ్ సోయిలు పడాలి. ఆత్మహత్య సదృశ్యం చేయొద్దు. ఆత్మహత్య ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలా, పార్టీనో లేకపోతే వాళ్ళ ఐడియాలజీని మాట్లాడించిందని మనం అనుకోవాలా? ఎందుకంటే ఆయన ఫస్ట్ పాయింట్ ఐడియాలజీ ఏంది అన్నది క్వశ్చన్ చేసిండు. అక్కడ చేసిండు కదా, ఆయన ఐడియాలజీ క్లియర్గా ఉంది కదా. ఆయన వ్యక్తిగతమేనా ఆయన మాట్లాడేది, లేకపోతే మాట్లాడించి ఉంటారా? ఆయన వ్యక్తిగతమే. ఎందుకంటే అడగంగానే టక్కన అడగగానే మాట్లాడినా వ్యక్తిగత, పార్టీది కాదు. కానీ పార్టీ కూడా ఖండించాలి. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇది తప్పు అని తక్కిన వాళ్ళు కూడా అనాలి. అనకపోతే తప్పదు. కిషన్ రెడ్డి చెప్పాలి. కిషన్ రెడ్డికి తెలుసు గద్దర్ ఎట్లాంటి వాడు. తుమ్కూరు కేసులో గద్దర్ను దాని నుంచి మాఫీ చేయించడానికి కిషన్ రెడ్డి కూడా పైరవీ చేసిండు. గద్దర్ లేడు దాంట్లో. తుమ్కూరు కేసులో పోలీసులు చంపిన దాంట్లో లేడు. నక్సలైట్లు అక్కడ లోకల్ చెప్పారు, వాళ్ళు వేరు ఈయన వేరు. పర్వరావు లేడు, గద్దర్ లేడని చెప్పారు. గద్దర్ విషయంలో మాత్రం కిషన్ రెడ్డికి స్పష్టత ఉన్నది, కానీ ఈయనకు లేదు. సో కాబట్టి ఏమైందంటే వాళ్ళందరూ ముందు తనను తాను చిన్నగా చేసుకున్నాడు, డ్వార్ఫ్ అయిపోయింది, మరుగుజ్జుగా చేసుకున్నాడు ఇది. అందుకని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ మీద రుద్దొద్దు. పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. ఇచ్చి ఆయన వ్యక్తిగత అభిప్రాయం మేము కట్టుబడి లేము అని చెప్పాలి. ఆయనతో కూడా ఉపసంహరించుకుంటాం, బేషరతు ఉపసంహరించుకుంటాము, క్షమాపణలు చెప్తున్నామని చెప్పి పార్టీ ఆయన తోటి చెప్పించి మొట్టికాయలు ఇవ్వాలి. అంటే ఐడియాలజీ బేస్లో కొంతమందిని పోలరైజ్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో చేసి ఉంటారేమో. బూమరాంగ్ అయిందా? ఐడియాలజీ బేస్ అయితే కనుక భారతీయ జనతా పార్టీ ముందు ఏకాత్మత భావన ప్రయత్నం చేయాలి. అంటే కులాలు రద్దు చేయాలి. అందరి ఆత్మహుతి అని చెప్తారు కదా, మరి దళితుల ఆత్మ వేరు, రామ్నాథ్ కోవింద్ దళితులు కాబట్టి గుళ్ళోకి రావసరం లేదు అన్నట్టుగా చెప్తే తప్పని చెప్పాలి కదా. అంటరాంతాలను రద్దు చేయాలి కదా. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ తన సిద్ధాంతాలు ఆచరణలో పెడతలేదు, ఎక్కడ పెడతలేదు. మొత్తం విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, స్వదేశీ పెట్టుబడులు. అంతకుముందు స్వదేశీ జాగరణ మంచి ఉండే, ఇప్పుడు మొత్తం విదేశీ అయిపోయినాయి. ఆసుపత్రులు కూడా విదేశీ అయిపోయినాయి. స్పేస్లో, డిఫెన్స్లో అన్ని చోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. గేట్లన్నీ బార్లు తెరిచారు. మరి ఎట్లా మీ సిద్ధాంతం ఎట్లయితే? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు కదా అది. మొత్తం అమెరికా కప్పచెప్పి, అమెరికా కంపెనీలకు కప్పచెప్పి నువ్వు ఇక్కడ కూర్చుంటే మొత్తం పరాయి పాలన, ఆర్థికంగా పరాయి పాలన అయింది. ఈ సిద్ధాంతం ఎక్కడుంది? కొన్ని సిద్ధాంతం నీతివంతంగా ఉండాలి, మందు కొట్టదు, దేశంలో మందు ఆగదు కదా. మొత్తం మందు ఎక్కడ పోయినా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో ఫుల్ మందు మారుతుంది. ఎందుకు మారుతుంది? ఒక్కచోట ఎందుకు అమలు చేయలేదు? సిగరెట్లు ఎందుకు బ్యాన్ చేయలేదు? మత్తు పదార్థాలు ఎందుకు బ్యాన్ చేయలేదు? గంజాయి ఎందుకు బ్యాన్ చేయలేదు? ఎందుకు? మీరు పరిపాలించిన రాష్ట్రాలు కూడా ఎట్లున్నాయి? వ్యక్తిగత నిజాయితీకి అవకాశం లేకుండా ఉన్నది. తర్వాత కులాలు రద్దే కాలేదు, దళితులను దూరం పెడుతున్నారు, ఇంకా దూరమే పెడుతున్నారు. ఏకాత్మత భావం సృష్టిస్తారు. మరి ఏం ప్రయత్నం చేశారు? అనేకాత్మనే ఉన్న తప్ప ఏకాత్మత లేదు.
అగ్రవర్ణాలదే ఉంది తప్ప పేదలది దళితులది లేదు. అందుకని ఏంటంటే వాళ్ళు ఎక్కడి దాకా తయారయ్యారంటే శూద్రులు ఎవరిని లెక్క పెట్టిన పరిస్థితి అయింది. అంటే రెడ్డి కమ్మ వెల్మ కూడా శూద్రులే, వాళ్ళు మనుషులు లెక్క చూస్తారు, మీరు చూస్తలేరు కదా. మరి దాన్ని జనం ఎట్లా జీర్ణించుకోరు కదా. ఆఖరికి మీరు 1-2 కులాలకు పరిమితమై పార్టీగా చివరికి సవర్ణుల పార్టీగా తయారైపోతున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ చెప్పేదాంట్లో ఏ రకమైన ఐడియాలజీ లేదు. నిజానికి ఐడియాలజీ ఉందంటే గద్దరికే ఉంది, గద్దరే ఉన్నది. ఎందుకు ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే ఈ బీసీలు బతకలేరు, ఇందులో శూద్రులు బతకలేరు, దళితులు అయితే అసలు బతకలేరు అని అందులో ఉన్న వాళ్ళే మాకు చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏందన్నా ఇట్లా తయారైందని చెప్పి ప్రైవేట్గా చెప్తున్నారు. అందుకని ఏంటంటే అది డబ్బులున్న పార్టీగా మారింది, అగ్రవర్ణాల పార్టీగా మారింది. కొద్దిమంది అలిగారికి అంటారంటే కొద్దిమంది మైనారిటీ ప్రజల పరిపాలన కింద మారిపోయింది, మైనారిటీల పరిపాలన కింద మారిపోయింది. బహుజనులకు ప్రాతినిధ్యం వహించదు, బహుళ సంఖ్యాకులకు ప్రాతినిధ్యం వహించదు. అది తనను తాను కుదించుకుంటున్నది, తనకు తాను పొడుచుకో చూస్తుంది, ఆత్మహత్య చేసుకో చూస్తుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు గద్దర్ మీద ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం తప్ప అందరు ఇప్పుడు కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కళాకారులు అని అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే నిన్నే జరిగింది, నిన్న మొన్న జరుగుతున్న ఈరోజు ఇక్కడ మీటింగ్ కూడా కళాకారులు నిన్న మొన్న జరుగుతున్న ఈ వర్గీకరణ అంశంలో పాల్గొంటున్న కొంతమంది కూడా వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. అంటే డివైడ్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎవరికి వాళ్ళు ఈ వర్గం ఈ పార్టీ అని డివైడ్ అయిపోయింది. అందుకనే ప్రభుత్వాలు చాలా తెలివితోటి ముందే దూరదృష్టితోటి దళితులను విడదీస్తున్నారు, బీసీలను విడదీస్తున్నారు, శూద్రులను విడదీస్తున్నారు. అందరు విడదీసి వాళ్ళు అనుకుంటుంటే మన పబ్బ గడుపుకోవచ్చినట్టుగా తయారయ్యారు. కానీ మీరు ఇట్లనే మాట్లాడుకోకపోతే మళ్ళీ అందరూ ఏకమైపోతారు, వాళ్ళే ఏకమవుతారు. వాళ్ళు కలిపేది కూడా మీరే. భారతీయ జనతా పార్టీ నువ్వు నిన్నదాకా ఎవరైతే విడదీసినావో వాళ్ళందరూ కలిసిపెట్టేట్టు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ తన గోయి తాను దవ్వుకుంటున్నది, ఆత్మహత్య చేసుకుంటున్నది. బండి సంజయ్ లాంటి వల్ల ఆత్మహత్యకు అయితే తప్ప అది మనం ఎవరు హత్య చేయాల్సిన పని లేదు. వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు, తమ మొత్తం గుడ్డలిప్పేసి తమ అగ్నస్వరూపాన్ని బయట చూపించుకుంటున్నారు, జనం చీచి తూతు అంటే చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీలాంటి వాళ్ళు, గద్దర్ని ప్రేమించే వాళ్ళు? ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మేము ఉన్నది జనానికి చెప్పదలుచుకుంటున్నాం. దీనివల్ల ఏమైందంటే జనము మేమైతే ఎన్నికలకు దూరంగా ఉంటున్నాం, ఎన్నికలకు పోము, కానీ జనమే వచ్చి ఒత్తిడి తెచ్చినట్టున్నారు. ఒత్తిడి తెస్తే ఏమైందంటే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. ఇప్పటికే పరువు పాతాళం ఉంది దాంట్లో. ఇప్పుడు ఏమైంది చూస్తున్నాం, మొన్న చూసినాం. ఆయన ఎన్నికలే ముఖ్యమనుకొని బండి సంజయ్ ఏం చెప్పిండు, గంగుల కమలాకర్ మెచ్చుకుంటున్నాడు. నాకు ఆయనకి ఏమి మానసిక స్పర్ధలు లేవు, మాకు గ్యాప్ లేదు, ఇప్పుడు అంతా సెట్ అయిందని. ఆయన వచ్చి కూడా జాయిన్ అయ్యిండు. వాళ్ళందరూ ఉన్నాయని చేరిండు. కానీ గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు ఏం చేసిండు, కరీంనగర్ జిల్లాలో సోయి ఉండాలి బండి సంజయ్కి. కొండలన్నీ కొట్టేసారు కదా, కొండలన్నీ కొట్టేసినంతో ట్యాన్ బ్రౌన్ చాలా గిరాకీ ఉంటుంది, 1000 కోట్ల రూపాయలు సంపాదించడు. నువ్వు నీ కులమని చెప్పాలని దగ్గర తీసుకుంటే ఆ పాపాలన్నింటినీ భాగం ఏర్పడుతుంది. ఆ డబ్బులు నువ్వు సంపాదించుకుని ఇప్పటికే మొదలైంది అనగానే, నాకు సెట్ అయినాయి అనగానే ఓహో 8,000 కోట్లు ఇచ్చిండు ఈయనకు అన్నట్టుగా మొదలైంది. తర్వాత ఇసుక మాఫియా, ఆ జిల్లాలంతా ఇసుక మాఫియా. కొండలన్నీ కొట్టేసారు, రామగిరి మామూతర కొండలన్నీ కొట్టేసారు. బొగ్గు గనులు అవుతున్నాయి, ఊర్లన్నీ నాశనం అయిపోతున్నాయి కరీంనగర్ జిల్లాలో. అట్లా ఇటుక బట్టీలు వచ్చేసినాయి, ఇటుక బట్టీలో 5 లక్షల మంది లేబర్ పనిచేస్తుంది, దరిద్రంగా ఉన్నది, మట్టి ఎంత పోతుంది. ఈ విధ్వంసం వెనుక అన్నిటి వెనుక బండి సంజయ్ ఉన్నాడు, లేదా విధ్వంసం చేసే వాళ్ళ ఆ శక్తులతో కుమ్మక్కైండు అనేది అయింది. అట్లా కూడా ఇవన్నీ రేపు బయటకు వస్తాయి, మన జనం కూడా బయటపెడతారు ఇవన్నీ. దాంతో ఆయన పరువు పోతుంది. ఇప్పటికే నేరస్తుడిలాగా బోన్లో ముద్దాయిలాగా నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దానికి తానే కారణమవుతున్నాడు. మన బయట వాళ్ళు ఎవరు కారణం కాదు. మనం కాపాడాలనుకున్నా కాపాడలేవు. ఆత్మహత్య చేసుకున్న ఎవరు కాపాడతారు? మనం ఇంతకాలం వాళ్ళకి ఏదో అటు ఇటు అందరిని కలపాలని చూసినాం, తెలంగాణ ఉద్యమంలో అందరిని కలపాలని చూసినాం. అటు మావోయిస్ట్ పార్టీని, ఇటు భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్, రైట్ ఎక్స్ట్రీమిస్ట్ ఇద్దరు ఒక దగ్గర తెచ్చినాం బిల్లు పాస్ కావాలని. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుంటే మనం ఎటువైపు పోవాలి, నిజాయితీ పనుల వైపు పోవాలి, దొంగల వైపు పోలేము మనం. కాబట్టి ఆయన పోతారంటే పోనీ అని చెప్తాం, వదిలేస్తాం ఆయన. అంతే. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మీరు కూడా గద్దర్తో చాలా దగ్గరగా ఉన్నారు, అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. ఈ విషయంలో నాకు ఎందుకో మీరు అన్నారు బండి సంజయ్ వెనకాల ఎవరు ఉండొచ్చు అనుకుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే బండి సంజయ్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారు కావచ్చు అనేది కొన్ని వర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే దాన్ని దెబ్బతీయాలంటే బండి సంజయ్ తోటి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇక మళ్ళీ కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ఏ మేమే అనే అవకాశము ఇప్పుడు ఈయన మాటలతో మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ
బీఆర్ఎస్ను ఎందుకంటే బీఆర్ఎస్ ఎంత చేసిందో బీఆర్ఎస్ను పక్కకు పెట్టారు సమాజం. బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. కొంత ఏం చూస్తున్నారంటే ఒకవేళ ఈటల రాజేందర్ రేపు కనుక బీజేపీకి అధ్యక్షుడైతే కొంత వామపక్ష భావజాలలో పెరిగిన అతను కాబట్టి మరి అట్టడుగు వర్గాలలో కొన్ని బీజేపీ వైపు పోయే అవకాశం ఉంది అనే టాక్ కూడా కొన్ని వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఈయన బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కదండి, బీఆర్ఎస్ ఎట్లా మాట్లాడిస్తుంది? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడిస్తుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ కనుక మరి దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కనుక లేకపోతే రేపు కనుక బీజేపీ నాయకుడు ఎవరైతే గద్దర్తో అభిమానించే నాయకుడు ఎవరైతే పాతతరం నాయకుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది మన బండి సంజయ్ వ్యక్తిగతము, ఇది పార్టీతో సంబంధం లేదు అని చెప్తే అప్పుడు మనం నమ్మాలి. కానీ బీజేపీ అది ఎవరు ఖండించకుండా ఉంటే ఒక బీజేపీ అధినాయకత్వమే ఇలా మాట్లాడించింది అనుకోవాలి. ఖండిస్తేనేమో బీజేపీ మన బండి సంజయ్ వ్యక్తిగత అభిప్రాయం కిందకి వస్తుంది. బీజేపీ నాయకులు ఇది ఖండిస్తే మాత్రం ఇది బీజేపీ వ్యక్తిగత కిందికి రాదు కాబట్టి అదొకటి ఉంది. ఎందుకు ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే ఇదివరకంటే కార్పొరేటర్గా ఉన్నాడు కానీ ఆయన స్థాయి మాజీ బీజేపీ అధ్యక్షుడిగా చేసిండు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, నేను ఆయన మాట్లాడే మీద ఆరోపణలు చేసే వ్యక్తి ఆయనకు ఫాలోయింగ్ ఏమున్నది, ఆయన అభిమానులు ఎట్లున్నారు, ఏమైతుంది, దాంతోనే ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆ మాట్లాడకపోతే వీళ్ళకి వచ్చే ఏమి కిరీటాలు వచ్చినాయి? నిజంగా చెప్పండి, మీరు ఒక మీడియా ప్రతినిధిగా ఆ మాట వల్ల ఆయన ఎక్కడి నుంచో ఉన్న వ్యక్తి ఈరోజు అట్టడుగు వర్గాలను నాయకులు అలా దూషించడం వల్ల ఆయనకైతే చాలా డ్యామేజ్. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు ఏమవుతారంటే ఇంత బీజేపీకి వెళ్ళి చూద్దాము అనుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయం చూస్తే ఏది ఏమైనా మరి అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలను ఏకం చేసి ప్రత్యామ్నాయ పార్టీ వేదిక రావాల్సిందే. ఎందుకంటే వీళ్ళతోటి కాదు తెలంగాణ సమాజానికి మేలు జరగదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బండి సంజయ్ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు, ఖండించాల్సిందే. గద్దర్ మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.